అక్కడి నుంచి మొదలై ఉత్తరార్థం మొదలైంది. ఉత్తరార్థం అంతా కూడా ఇక కృష్ణుడి యొక్క సంతానం, కృష్ణుడి యొక్క భార్యలు, ఎంతమంది భార్యలు ఆయనకు వాళ్ళు ఎలా లభించారు, ఆ తర్వాత కృష్ణుడు చేసినటువంటి లీలా వినోదాలు, ఇంకా చాలా అనేక రకాలైనటువంటి మహాత్మ్యాలన్నీ కూడా ఇందులో చెప్తూ ఉంటాడు. కృష్ణుడికి వ్యతిరేకంగా శంకరునితో యుద్ధం జరగడం కూడా ఇందులోనే వస్తుంది. ఇలాగా 12వ అధ్యాయం వరకు కూడా, సుమారుగా 11వ అధ్యాయం వరకు కూడా ఇవన్నీ యుద్ధాలు అవే ఉంటాయి. ఇక ప్రద్యుమ్నుడి జననం, శంబరాసురుని యొక్క వధ ఈరోజు మనం ప్రారంభిద్దాం. కామశ్రీ శుకోవాచ, పరీక్షిత్ అడిగినప్పుడు శుకుడు చెప్తూ ఉన్నాడు, కామస్తు వాసుదేవాంశో దగ్ధ ప్రాగ్రమన్యన దేహోపపత్తయే భూయ తమేవ ప్రత్యపద్యత. వాసుదేవుడి యొక్క అంశ అయిన మన్మధుడిని శంకరుడు దహించి వేస్తాడు 3వ కన్ను తెరిచి. అది అందరికీ తెలిసిన విషయం. సభలో 33 కోట్ల మంది దేవతలు కూర్చున్న సభలో కృష్ణ పరమాత్మ శంకరునికి వివాహం చేస్తే కానీ రాక్షస సంహారం జరగదు అని చెప్పి నిర్ధారించుకున్నటువంటి ఆ ఇంద్రుడు సభలో దేవతలందరూ కూర్చున్నప్పుడు ఒకసారి మన్మధుని వైపు చూశాడు. 1000 మందిలా కూర్చున్నప్పుడు ఒక్కళ్ళ వైపు చూస్తే వాళ్ళకేదో అనిపిస్తుంది, రాజు నా వైపు ఎందుకు చూస్తున్నాడు, నాతో ఏం పనున్నది, నాకేదో తప్పు చేశానా, అన్ని రకాల భావాలు వస్తూ ఉంటాయి. మన్మధుడు లేచి ఎన్నో రకాలు అడిగాడు, అయ్యా నన్ను చూశారు ఏంది, నేనేమన్నా తప్పు చేసినా, మీకేమైనా తప్పు జరిగిందా? కామేక పత్ని వ్రత దుఃఖశీలాం లోలం మనశ్చారుతయా ప్రవిష్ట నితంబిని ఇచ్చసి ముక్తలజ్జాం కంఠే స్వయంగ్రాహ నిశక్తబాహం. మీరెవరినైనా వలుస్తున్నారా, కోరుకున్నారా, ఎవరైనా ఏదైనా కోరిక మీకున్నదా, నన్ను తీర్చమంటారా అంటూ ఆ మన్మధుడే లేచి అనేక రకాల ప్రశ్నలు ఇంద్రుడిని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఏమీ లేదయ్యా, శంకరుడికి పార్వతికి మనం వివాహం జరిపించాలి, వాళ్ళకు పుట్టేటువంటి కుమారుడు సంభవిస్తేనే మనకు ఇక్కడ రాక్షస సంహారం జరుగుతుంది అని చెప్పేసరికి, సరే ఇప్పుడు నేనేం చేయాలంటే, అక్కడ శంకరుడు మరి తపస్సులో కూర్చున్నాడు, ఆయన తపోభంగం చేయాలి. ఆయన తపస్సు భంగం అయితే కానీ పార్వతిని పెళ్ళాడు. మరి పార్వతిని పెళ్ళాడాలంటే ఆయన తపస్సును భంగం చేసి ఆయన మనసులో ప్రేమాంకురాలు నాటాలి. సరేనండి చేస్తారని చెప్పి పాపం పోయినాడు ఆ మన్మధుడు. శంకరుని యొక్క క్రోధాగ్నికి భస్మం అయిపోయినాడు. ఎందుకంటే శంకరుడు తపస్సులోంచి నా తపస్సు భంగం చేశావన్న కోపంతో ఉన్నాడు తప్ప అతను వచ్చిన జగదుపకారకమైనటువంటి కార్యక్రమాన్ని గురించి ఆయన ఏమి కూడా ఆలోచించే సమయం లేక ఒక్కసారి ఎవరో నా తపస్సు భంగం చేశారని 3వ కన్ను తెరిచాడు. ఆ ముక్కంటికి, ఆ 3వ కన్నుకి దేహోపపత్తయే భూయ తమేవ ప్రత్యపద్యత. ఒక్కసారి అతను చనిపోయినాడు. ఆ చనిపోయిన వాడు మళ్ళీ ఇప్పుడు కృష్ణుడికి రుక్మిణి వాళ్ళ ఇంట్లో ప్రద్యోతన మహారాజుగా, ప్రద్యోతనుడుగా పుట్టాడు అని చెప్పి చెప్తున్నాడు. ప్రద్యుమ్నుడు, క్షమించాలి, ప్రద్యుమ్నుడుగా జన్మిస్తాడు. ఈ ప్రద్యుమ్నుడే ఆ మన్మధుడి యొక్క అవతారం అని చెప్పి చెప్తున్నాడు. ఇక అన్ని విధాలుగా అతను సౌందర్యవంతుడు. కృష్ణ పరమాత్మకు అలా జిరాక్స్ లాగా అచ్చుపోసినట్టుగా ఉంటాడు. అంత అందగాన్ని చూసేవరకు ఎంతమందో ఆశిస్తూ ఉంటారు. ఆయన యొక్క శీల సౌందర్యాది గుణాలతోటి తండ్రి శ్రీకృష్ణుడితో సమానంగా ఉంటూ ఉంటాడు. ఇక కామరూపి అయినటువంటి శంబరాసురుడికి నారదుడు వచ్చి ఒక మాట చెప్తాడు, అయ్యా ఈ పుట్టినటువంటి ప్రద్యుమ్నుడి వల్లనే నీకు మృత్యు ఉన్నది, అందుకని నీవు అతన్ని ఎలాగైనా సరే ఆయన నుంచి రక్షించుకోమని చెప్పి చెప్పంగానే ఆ మాట విన్నటువంటి వాడు ఎలాగైనా ఈ పిల్లవాడిని సంహరించాలి అని చెప్పేసి పసికందును 10 రోజులు కూడా వెళ్ళినటువంటి కందును గురించి వదిలోచ్చే ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఆ శంబరాసురుడు. ఎత్తుకపోయి అక్కడ నీళ్లలో, సముద్రంలో దాచిపెడతాడు. ఇక శంబరాసురుడు అలా తీసుకుపోయి నీళ్లలో దాచిపెట్టే వరకు దాన్ని ఒక పెద్ద చేప మత్స్యం తినేస్తుంది. వంట వాళ్ళంతా కూడా దాన్ని కోస్తారు. కోసేసి చూసేసరికి అందులోంచి ఒక పిల్లవాడు వెళ్ళడం, ఆయనను తీసుకుపోయి మళ్ళీ రత్నహారీతు పార్థివ, ఏదైనా అద్భుత వస్తువు దొరికితే రాజుకు సమర్పించాలి అని ఒక నీతి ఉన్నది కనుక వెళ్ళేసి ఆ వచ్చినటువంటి పిల్లవాడిని, ఆ చేపను, పెద్ద చేప దొరుకుతుంది, ఆ చేపను రాజుగారికి సమర్పిస్తారు. రాజుగారింట్లో వంట వాళ్ళందరూ కోసేసరికి అందులోంచి పిల్లవాడు వెళ్తాడు. ఈ పిల్లవాడు ఎవరు అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. పరిశోచతి తే మాత కురరీవగత ప్రజాపుత్ర స్నేహాకులాదీనా వివత్సా గౌరివాతురా. ఇక కురరి అంటే లఘుముఖి పిట్ట. ఆ పిట్ట వేరం పాపం ఆ తల్లి అక్కడ రుక్మిణి ఏడుస్తూ ఉన్నది, నా కొడుకు చిన్నవాడు, ఇలా పురుట్లోంచి ఎవరో ఎత్తుకుపోయినారు, ఏమైనాడని పాపం ఆమె బాధ ఆమె ఉన్నది. పరిశోచతి పుత్ర స్నేహాకుల, పుత్రుని తలుచుకుంటూ కుమిలిపోయి ఏడుస్తూ ఉన్నది దీనంగా. ఆ వివత్స గౌరీవాతుర అలా ఏడుస్తూ ఉంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా అక్కడ వంటవాణి ఇంట్లోనే, ఈ శంబరాసురుడి ఇంట్లో వంట చేసే వంటశాలలో మాయావతి అనేటువంటి ఒక వంటగతి ఉంటుంది. ఆమెకు అనేకమైనటువంటి యోగ విద్యలు, మాయ విద్యలు తెలుస్తూ ఉంటాయి. ఆ తల్లి చూచింది, ఆమె కూడా ఎవరో కాదు, మళ్ళీ
రతీదేవి మన్మధుడికి అక్కడ చనిపోయిన మన్మధుడు పూర్వం చనిపోయిన వాడికి భార్యనే ఇక్కడ మాయావతిగా పుట్టింది, మాయాదేవిగా పుట్టింది. ఇక ఆ మాయావతి సోధిక్షిప్తో దుర్వచోభి పాదాహత ఇవోరగ, ఈ విధంగా ప్రద్యుమ్నునికి సకల మాయలు కూడా నేర్పించేసింది. ఆమెకు తెలుసు ఇతను నా భర్త అని చెప్పి తెలుసు, వలుస్తోంది, అతన్ని ఇష్టపడుతోంది. దుస్సహమైనటువంటి ఆక్షేప వచనాలతోటి ఆ వంట ఇంట్లో చేపలోకి వెళ్ళినటువంటి ప్రద్యుమ్నుడు శంబరాసురుని ఎలాగైనా సంహరించాలి కాబట్టి వాడిని మాటలతోటి హింసించుకుంటూ వాడితోటి కయ్యం పెట్టుకుంటున్నాడు. పెట్టుకునేసరికి కన్నులు ఎర్రగా చేస్తూ భవనా నుండి వెలుపలికి వచ్చాడు. రాగానే ఆసురుడు గదను గిరగిరా తిప్పుకుంటూ వచ్చేసి ఈ ప్రద్యుమ్నుని సంహరించడానికి మీదికి వచ్చాడని చెప్పి చెప్తున్నాడు. ఇక మాయావతి వద్ద మాయ విద్యలు నేర్చుకున్నాడు కాబట్టి ఆ ప్రద్యుమ్నుడు శంబరాసురుని అవలీలగా సంహరించేశాడు. ఆ విధంగా ఆ మాయావతి అలాగే ప్రద్యుమ్నుడు ఇద్దరు కూడా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ప్రద్యుమ్నుడు అంటాడు, అమ్మా నువ్వు ఇక్కడ నాకు విద్యలు నేర్చుకో, తల్లి లాంటి దానివి, నన్ను ఇలా కోరుతావంటే ఆమె చెప్తుంది, ఇలాగా మనం ఎవరో కాదయ్యా ఫలానా అని చెప్పి పూర్వజన్మ స్మృతితో చెప్పడం. అదంతా విన్నటువంటి వాడు ప్రద్యుమ్నుడిని చెప్పి తెలుస్తుంది. అయితే రుక్మిణీదేవి ఆ ప్రద్యుమ్నుడిని చూడంగానే ఆమెకు స్తన్యం ఉప్పొంగుతుంది, వీడు నా కొడుకులాగానే ఉన్నాడు అని అనుకుంటుంది. పాపం పెద్దగా అయిన తర్వాత గుర్తుపట్టలేరు కదా, చూసి వీడు ఎవడో ఉన్నాడని చెప్పి అనుకుంటుంటుంది. అలా ఈ నా కొడుకేనా అని చెప్పి అనుమానం కూడా ఆమెకు వస్తుంది. శ్రీకృష్ణుని పోలి ఉన్నాడు, శ్రీకృష్ణుడు కూడా అంతా తెలిసిన వాడైనప్పటికీ ఈ విషయాలు ఏది బయటపెట్టకుండా అలాగే ఉంటాడు. అప్పుడు రుక్మిణీదేవి నాకు ఎడమ భుజం అదురుతోంది, ఇతను నా కొడుకే అయి ఉంటాడని చెప్పేసి తప్పకుండా శుభశకునాలే అని అనుకుంటూ ఉంటుంది. ఇక లోకబాంధవుడైనటువంటి పరమాత్మ కృష్ణ పరమాత్మ అలా ఊరుకుండడం. తర్వాత నారదుడు చెప్పినటువంటి వృత్తాంతం అంతా విన్న తర్వాత చాలా కాలం కింద తప్పిపోయినటువంటి ప్రద్యుమ్నుడు ఇప్పుడే కనిపించాడని చెప్పి పునర్జీవితుడై వచ్చాడని చెప్పేసి అందరూ కూడా అభినందిస్తూ ఉంటారని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక దేవకి వసుదేవులను బలరాముడు కూడా రుక్మిణీదేవి ఉన్న వాళ్ళంతా కూడా ఆ వనితామణి ఆ నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆ విధంగా హక్కున చేర్చుకున్నారు. దూరమైపోయిన కొడుకు మళ్ళీ దొరికితే అలబ్ధ లాభం నాలస్య, అలసునికి పోయింది దొరకదు కానీ గొప్ప వాళ్ళకి పోయిన వస్తువు మళ్ళీ దొరుకుతుంది. పోయిన వస్తువు దొరికితే చాలా ఆనందంగా ఉంటుంది. మన వద్ద ఉన్న వస్తువు ఏదైతే వస్తువును మనం అమితంగా ప్రేమించామో ఆ వస్తువు పోతే ఎంత దుఃఖమవుతుందో అది దొరికినప్పుడు అంతతో రెండు మళ్ళీ సంతోషం కలుగుతుంది. ఆ విధంగా కొడుకును చూసుకొని సంతోషపడుతున్నాడు. ఈ విధంగా ప్రద్యుమ్నుడి రూప సౌందర్య లావణ్యాలతోటి ఆయన శ్రీకృష్ణుడే కాదు రుక్మిణే కాదు అక్కడి వాళ్ళందరినీ కూడా మోహపరిచాడు. అలాంటి అద్భుతమైనటువంటి ప్రతిబింబంలాగా ఉన్నాడు కృష్ణ పరమాత్మకు. ఆ మన్మధుడిని చూచి, అంటే పూర్వజన్మ మన్మధుడు ఇప్పుడు ప్రద్యుమ్నుడు, ఆయనను చూడడంలో ఆశ్చర్యం లేదండి. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పిల్లవాడు వాళ్ళకు దక్కాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక తర్వాత శమంతకోపాఖ్యానాన్ని చెప్తూ ఉన్నాడు. శమంతకోపాఖ్యాన ఈ ఉపాఖ్యానాన్ని అంటే ఈ కథను మనం వినాయక చవితి అప్పుడు అందరం కూడా విన్నటువంటి కథనే, కొంచెం తెలిసిందే కానీ ఇందులో ఇంకా కొంచెం ముందుగా విస్తారంగా ఉంటుంది. పౌరాణిక కథ కనుక శ్రీకృష్ణుడు జాంబవతిని సత్యవతిని పెళ్లి చేసుకోవడం కూడా ఈ కథల్లోనే వస్తుంది. సత్రాజిత కిమ కరోత్ బ్రహ్మన్ కృష్ణస్య కిల్బిషం, బ్రహ్మన్ కృష్ణస్య కిల్బిషం శమంతకః కుతస్తస్య కస్మాత్ దత్తా సుతా హరేః. ఆ విధంగా సూర్యమిత్రుడైనటువంటి సత్రాజిత్తు గురించి నేను విన్నాను, అది చెప్పమని చెప్పేసి పరీక్షిత్ మహారాజు అడగడం. అప్పుడు ఆ శుక మహర్షి శుక బ్రహ్మ చెప్తూ ఉన్నాడు. శ్రీ శుక ఉవాచ ఆసీత్ సత్రాజిత సూర్య భక్తస్య పరమసఖా ప్రీతస్తస్మై మణిం ప్రాదాత్ సూర్య దుష్ట స్యమంతకం. ఏం లేదయ్యా, ఇందులో మహారాజుకు ఆ మణినిమ్మని చెప్పి అడిగాడు. అంటే ఏం మణి అన్నాడు. అంటే అదొక శమంతక మణి అని ఒక మణి ఉన్నది. ఆ మణిని సూర్యుని నుంచి సత్రాజిత్తు పొందాడు. ఆ మణి ప్రతిరోజు కూడా 8 పుట్ల బంగారాన్ని ఈయనతుంది. అలాంటి అద్భుతమైనటువంటి మణి ఆ సత్రాజిత్తు దగ్గర ఉంది. ఒకరోజు కృష్ణ పరమాత్మ అక్కడికి వెళ్ళేసి చూశాడు. ఇక ఆ రత్నాన్ని మన రాజుగారైనటువంటి ఉగ్రసేన మహారాజుకి ఇద్దామని చెప్పేసి కృష్ణుడు ఒక ప్రస్తావన తీసుకువస్తాడు. ఎందుకంటే రత్నహారీతు పార్థివ అని చెప్పుకున్నాం కదా, ఏదైనా రత్నం లాంటిది ఉంటే అది రాజుకు చెందాల్సి వస్తుంది. ఇంత పెద్ద బంగారాన్ని అయినటువంటి ఈ మణిని నువ్వు దగ్గర పెట్టుకోవడం బాగాలేదయ్యా సత్రాజిత్తు, దీన్ని మనం తీసుకుపోయి ఉగ్రసేన మహారాజుకి ఇద్దామని చెప్పి కృష్ణుడు ఉచితంగా ఒక సలహా ఇస్తాడు. అయితే సత్రాజిత్తు దాన్ని పూజ మందిరంలో పెట్టి ప్రతిరోజు కూడా అఖండమైనటువంటి సంపదలు తీసుకుంటూ ఉంటాడు. అయితే సత్రాజిత్తు అంటూ ఉన్నాడు, ఎవరి దగ్గర అయితే ఇది ఉంటుందో దినే దినే స్వర్ణభార నష్టౌస సృజతి ప్రభో దుర్భిక్షమారి అరిష్టాని సర్పాది వ్యాధయో అశుభాహ. ఈ మణి ఎవరింట్లో ఉంటుందో, ఇది 8 బారువుల బంగారాన్ని అయినటువంటి మణి,
ఎక్కడైతే ఉంటుందో అది దాన్ని భగవంతుడు అనుగ్రహించింది, సూర్య భగవానుడు ఇచ్చింది కనుక అది ఉన్న చోట దుర్భిక్షాలు ఉండవు, కరువు కాటకాలు ఉండవు, అకాల మరణాలు సంభవించవు, గ్రహబాధలు అనేటువంటివి ఎవరికి ఉండవు, సర్పభయాలు ఉండవు, మానసిక శారీరక వాచిక ఎలాంటి అయినటువంటి బాధలు కూడా ఉండవు. వంచకులు, చోరులు, దొంగలు లాంటి వాళ్ళు ఎవరు కూడా ఆ ప్రదేశంలోకి రారు, ఉండరు. అలాంటి గొప్ప ప్రయోజనాలు ఉన్నటువంటి మణిని ఏ మూర్ఖుడైనా తీసుకుపోయి రాజుగారికి ఇమ్మని నువ్వు చెప్పంగా నేను ఇస్తానా, అలా నేను ఇవ్వనయ్యా అని చెప్పి అన్నట్ట. ఈ విధంగా రాజుకి ఇద్దామని అడిగి కృష్ణ పరమాత్మ అడగడం, నేను ఇవ్వనని చెప్పి సత్రాజిత్తు చెప్పాడు. తర్వాత కొన్ని రోజులకి ఆ సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ఒకసారి మెళ్ళో వేసుకుంటానని చెప్పి తీసుకొని దాన్ని మెళ్ళో వేసుకొని హారంలో పెట్టుకొని అడవికి వేటకని పోవడం, అతని మెళ్ళో ఉన్నటువంటి మణి ఎరుపు రంగులో ఉండేసరికి అది మాంసఖండంగా భావించేసి అక్కడికి ఒక సింహం వచ్చేసి ఆ ప్రసేనుడిని చంపేసి ఆయన దగ్గర ఉన్న ఆ రాయిని తీసుకొని అది మణిని తీసుకుంటుంది, శమంతక మణిని తీసుకొని పారిపోతూ ఉంటుంది. కొద్ది దూరం పోయిన తర్వాత ఒక భల్లూకం వచ్చి అక్కడికి, అడవి భల్లూకం, ఆ సింహాన్ని దురిమాడి చంపేసి ఆయన నోట్లో ఆ సింహం నోట్లో ఉన్నటువంటి శమంతక మణిని తీసుకొని తన గోలకు పోతుంది. చూస్తే అది కూడా రాయి అని చెప్పి తర్వాత తెలుస్తుంది. చూడడానికి మాంసఖండంగా భ్రమపడతారు ఆ సింహమును ఈ భల్లూకం కూడా. తర్వాత తీసుకెళ్ళి దాన్ని అక్కడ తన కొడుక్కి అక్కడ ఉయ్యాల ఊగుతున్నటువంటి చిన్నవానికి కుమారునికి అక్కడ ఉయ్యాలలో పైన బొమ్మలాగా కట్టి వాడిని ఆడిస్తూ ఉంటారు. ఈ విధంగా కృష్ణ పరమాత్మ మా తమ్ముడిని అడవిలో చంపివేసి ఆ మణిని ఎత్తుకుపోయినాడు అని చెప్పేసి సత్రాజిత్తు ఆయన పైన ఒక నింద వేయడం, ఈ అపవాదం తొలగించుకోవడం కోసం కృష్ణ పరమాత్మ ఏదైనా నిందగలిగితే నా తప్పు లేదు అని చెప్పి నిరూపించుకోవడం కూడా వాళ్ళ బాధ్యత అవుతుంది కనుక కృష్ణ పరమాత్మ వెళ్ళి తన పరివారంతో ఎక్కడ పోయినాడు ఈ ప్రసేనుడు అని చెప్పి వాడు వెళ్ళిన జాడల్లో వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రసేనుడి కడేవరం కనిపించింది. అక్కడి నుంచి ఇంకా కొంత దూరం సింహం యొక్క అడుగుజాడలు చూస్తాడు. ఆ తర్వాత జాంబవంతుని యొక్క భల్లూకం యొక్క అడుగుజాడలన్నీ కనిపిస్తాయి. వెళ్ళేసరికి వనంలో ఒక పెద్ద గుహ కనిపిస్తుంది. ఆ గుహలోకి పోయినట్ట వెళ్ళిన తర్వాత అక్కడ జాంబవంతుడు ఎవరో కొత్త మనిషి వచ్చాడని చెప్పి పిల్లవాడిని ఏడుపు విని ఊరికి వస్తాడు. వచ్చేసి కృష్ణుడితో కలియబడతాడు. విపరీతమైనటువంటి పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇద్దరికి కూడా సూర్య భక్తుడు కదా వాడు. ఆ సత్రాజిత్తు వేసిన నింద వట్టిగబోతుందా. కృష్ణ పరమాత్మ సుమారు 28 రోజులు కూడా బాగా యుద్ధం చేశాడు. ఈ విధంగా యుద్ధం చేసిన తర్వాత జాంబవంతుడు అలసిపోయి మొక్కి చూస్తాడు, ఈయన ఎవరై ఉంటాడు, నన్నే అలసిపోయేంతగా కొట్టాడంటే ఈయన త్రేతాయుగంలో ఉన్నటువంటి రఘుపతి అయి ఉంటాడు, రాముని అవతారమే ఈయన ఇప్పుడు కృష్ణుడుగా వచ్చాడని చెప్పేసి తెలుసుకొని ఆయన కాళ్ళ మీద పడి, భగవన్ నన్ను క్షమించు, మీరు రామావతారంగా ఉన్నప్పుడు మీ అవతారంలో నేను మిమ్మల్ని త్రేతాయుగంలో ఒక కోరిక కోర్రా అని చెప్పి అడిగితే నా మూర్ఖత్వంతో, అప్పుడున్న పెద్దవాళ్లలో జాంబవంతుడు, హనుమంతుడు వాళ్ళే గొప్పవాళ్ళు, అప్పుడంతా సుగ్రీవుడు లాంటి వాడు, వాళ్ళల్లో వయస్సులో జ్యేష్ఠుడుగా నన్ను మీరు అడిగిన కోరిక కోరుకోమంటే నేను మీతో ద్వంద్వయుద్ధం చేయాలన్నది అన్నాను. ఎందుకంటే మీరు అద్భుతమైనటువంటి యుద్ధ నేర్పరి కనుక మీతో యుద్ధం చేయాలనే కోరిక వెలిబుచ్చితే ఈ యుగంలో కాదు వచ్చే యుగంలో చేస్తానని చెప్పి నేను మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన ప్రకారంగా నాతో ద్వంద్వయుద్ధం చేశారు. మన ఇద్దరికి యుద్ధం జరిగింది. ఒళ్ళంతా కూడా గుణమైపోయింది. నన్ను క్షమించవనంగానే కృష్ణ పరమాత్మ వాడిని అక్షత దేవుడిని చేశాడు. ఒకసారి ముట్టుకున్నాడు. వాడి దేహం అంతా కూడా పూర్వంలాగా అయిపోయింది. అలుపంతా కూడా పోయింది. అప్పుడు సత్రాజిత్తు ఈ జాంబవంతుడు చాలా సంతోషించి భల్లూకరాజు నేనే జాంబవంతుడిని అని చెప్పేసి తన యొక్క ఆ మణి కోసం అప్పుడు కృష్ణ పరమాత్మ అంతా కూడా చెప్తాడు, అయ్యా ఏమీ లేదు, ఇక్కడ నా మీద ఒక నిందబడింది, ఆ మణిని నేను ఎత్తుకుపోయినా అని చెప్పి చెప్తున్నారు. ఆ మణిని మళ్ళా నేను తీసుకుపోయి ఇస్తేనే సత్రాజిత్తుకు నా మీద పడ్డ నిందపోతుంది, లేకపోతే ఊరి వాళ్ళంతా కృష్ణుడు వెనదొంగే కాదు మణి దొంగ అని కూడా పేరు పెడతారు అని చెప్పనగానే సరే తీసుకుపోండి దాన్ని ఏముందని చెప్పేసి ఆ మణిని తెచ్చి జాంబవంతుడు కృష్ణ పరమాత్మకి ఇస్తూ ఈ మణితో పాటు నా కన్యామణిని కూడా ఇస్తాను జాంబవతిని అని చెప్పేసి ఆయన కూతురైనటువంటి జాంబవతిని కృష్ణ పరమాత్మకి ఇచ్చి పంపించాడు. ఆ మణితో పాటు జాంబవతితో పాటుగా కృష్ణ పరమాత్మ మళ్ళీ వచ్చి ఇక్కడ భల్లూకానికి పూర్వస్మృతి కలిగి ఇదంతా కూడా గుర్తు వచ్చింది. దాంతో సంతోషపడ్డాడని చెప్పి చెప్తున్నాడు. ఇత్యుక్త స్వాం దుహితరం కన్యాం జాంబవతి ముదా అర్హణార్థం సమణిన కృష్ణాయోపజహార. ఆ మణినే కాక దాంతో కూడా పుత్రికామణి జాంబవతిని కూడా కృష్ణునికి కానుకగా సంతోషంగా ఇచ్చాడు. కృష్ణుడు ఆ గుహద్వారం దగ్గరికి వచ్చేసరికి 12 దినాలు అయిపోయింది. ఆ 12 రోజుల నుంచి కూడా వాళ్ళు నిరీక్షిస్తూ ఉన్నారు. ఎదురు ఆ గుహ బయట వాళ్ళందరినీ చూచాడు, దుఃఖితులై ఉన్నారు. ఇక ద్వారకావాసులంతా కూడా వాళ్ళంతా చూసి అంత కొద్ది క్రితమే వాళ్ళు ద్వారకకు వెళ్ళిపోయినారు. కృష్ణ పరమాత్మ బిలాన్నిధి వచ్చే వరకు ఆ వార్త ప్రజలంతా కూడా తెలిసిపోయింది. దేవకి వసుదేవులకు కూడా, రుక్మిణీదేవి కూడా, బంధుమిత్రులందరికీ కూడా అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, మా కృష్ణుడు రాలేదు అని చెప్పేసి. కానీ
కొంతకాలం తర్వాత గుహ నుండి బయటకు రానే వచ్చాడు. వచ్చేసి అందరినీ కూడా సంతోషపెట్టాడు కృష్ణ పరమాత్మ అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత దుర్గామాతను అందరూ కూడా అర్చించడం, దుర్గా పూజ చేస్తారు. దుర్గాదేవి పూజలకు ప్రసన్నురాలై వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తుంది. శ్రీకృష్ణుడు సఫల మనోరథుడైపోయినాడు. అంటే ఆయన కోరిక ఏముండే సత్రాజిత్ మణి ఆయనకు వెనక్కి ఇవ్వాలని అదే చేశాడు. ప్రాదుర్బభూవ సిద్ధార్థ సదారో హర్షయన్ హరి, సంతోషంగా వచ్చి ఇచ్చేశాడు. ఆ తర్వాత సత్రాజిత్తును ఉగ్రసేన మహారాజు యొక్క సభకు పిలిపించేసి ఆ మణి నాకు దొరికిందని రాజుగారి ముందర ఆయనకి ఇచ్చివేశాడు. ఈ విధంగా సత్రాజిత్తుకు ఆ మణి మళ్ళీ వెనక్కి దొరికింది. ప్రాప్తిం వ్యాఖ్యాయ భగవాన్ మణిం తస్మై నివేదయత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ విధంగా సత్రాజిత్తు వివేకంతో నిశ్చయించుకున్నాడు. వెంటనే అతడు ఆ మణిని తెచ్చిచ్చినప్పుడు సంతోషపడ్డటువంటి వాడై తన కూతురైనటువంటి సత్యభామను కూడా ఆయనకి ఇచ్చాడు. ఈ ఇద్దరిని కూడా ఆయన ఒక శుభముహూర్తంలో కృష్ణ పరమాత్మ జాంబవతిని అలాగే సత్యభామను కూడా వివాహం చేసుకున్నాడు. ఇలాగా ఆయన రుక్మిణితో పాటు మరో ఇద్దరు భార్యలు అయినారని చెప్తూ ఉన్నాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. బాలకృష్ణ భగవాన్ కీ జై. ఇక తాం సత్యభామాం భగవాన్ ఉపమేయే యథావిధిగా ఆ సత్యభామను కూడా ఉపమేయే తన దాన్ని చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. బహుబిర్యాచితాం శీల రూపౌదార్య గుణ అన్వితాం. కృష్ణుడు అంటూ ఉన్నాడు, అయ్యా ఈ మణిని తీసుకోమని నాకు ఇచ్చారు, నేనేం చేసుకుంటాను, మణి మీ వద్దనే ఉండండి. ఆ వచ్చినటువంటి బంగారాన్ని మాకు ఇస్తే రాజుగారు అందరికీ కూడా ప్రజలకు దాన్ని ఉపయోగిస్తాడని చెప్పి కృష్ణ పరమాత్మ సలహా ఇవ్వడం, దానికి అంగీకరించాడు ఈయన ఎవరు మన సత్రాజిత్తు. ఆ విధంగా కృష్ణుడు ఇక సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇదంతా జరిగిందని చూచారు. అక్కడ ఉన్నటువంటి అక్రూరుడు, శతధన్వుడు, ఇంకా అక్రూరుడు, శతధన్వుడు, కృతవీర్యుడు, వీళ్ళందరూ కృతవర్మ, ఈ ముగ్గురు కూడా ఈ మణి వచ్చింది అన్న తెలుసుకున్న తర్వాత దుష్టులు ఉంటారు, కొంతమంది అసూయాపరులు ఉంటారు. ఆ మణిని ఎలాగైనా సరే అక్కడ లేకుండా చేయాలి, ద్వారకలో జట్టుకు రావాలి, దాన్ని దొంగతనం చేయాలని చెప్పి ఆలోచించుకొని శతధన్వుడిని పిలిచి ఈ అక్రూరుడు, కృతవర్మ ఇద్దరు కూడా అనవసరంగా వానికి లేనటువంటి ఒక ఉపాయం చెప్పి, ఒరే ఆ సత్రాజిత్ ఇంతకుముందు తన కూతురైన సత్యభామను నీకు ఇస్తానన్నాడు, నీకు ఇవ్వకుండా ఇప్పుడు కృష్ణుడితో పెళ్లి చేశాడు, నువ్వు వట్టిగా ఉంటావారా అంటే మరి ఏం చేయాలి అన్నాడు. ఏం చేస్తావు, పోయి ఆయన సత్రాజిత్ని చంపా మణి ఎత్తుకరాపో అన్నట్టు. ఇలాంటి దోస్తులు కూడా ఉంటారు. కాబట్టి కృతవర్మ అక్రూరుడు చెప్పినటువంటి మాటలు విని ఆ శతధన్వుడితో చెప్పేసరికి వాడు నీకు పెళ్లి చేయలేదు కదా, ఆ సత్రాజిత్తు కూతురుని సాత్రాజితి అంటారు ఆమెను సత్యభామను కృష్ణ పరమాత్మ పెళ్లి చేసేసుకున్నాడు. కాబట్టి ఏమైనా చెయ్యి అనగానే సరే సత్రాజిత్తు అతని తమ్ముడైనటువంటి ప్రసేనుడి వలె ఎందుకు నువ్వు ఇలాగా సత్రాజిత్తును కాకూడదు, మృత్యుపాలు కాకూడదు, శతధనుడు పాపాత్ముడే, అయితే వాడు వెళ్ళిపోయి బుద్ధి లేనివాడు, పాపం ఎవరన్నా మిత్రులు చెప్పిన మాట వినుకుంటూ వాళ్ళు ఎలా చెప్తే అలా చేసేవాడు, కొంతమంది చూసుకోబెడుతుంటే వాళ్ళ మాట వింటారు. ఈ విధంగా గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ సత్రాజిత్తు ఇంటికి వెళ్ళిపోయి ఈ శతధనుడు ఆయన వాడి పాపం సత్రాజిత్తును సంహరించాడు. అక్కడి నుంచి ఆ మణిని తీసుకొని అక్కడి నుంచి శతధనుడు పారిపోయినాడు. పోయిన తర్వాత హతుడైనటువంటి తండ్రిని చూసి సత్రాజితి ఆ సత్యభామ మిగులంగా ఏడుస్తూ ఉన్నది. మా నాన్న చంపారు హతాస్మి అంటూ సత్యభామాచ పితరం హతం వీక్ష శుచార్పిత వ్యలపత్తాత తాతేతి హతాస్మితి ముఖ్యతి. సంస్కృతంలో తాత అంటే తండ్రి, మనం తెలుగులో తాత అంటే గ్రాండ్ ఫాదర్ అని అనుకుంటాం, సంస్కృతంలో మాత్రం తాత అంటే తండ్రిని అంటారు. అయితే పెద్దవాళ్ళని కూడా అంటారు తాత అని, తండ్రి సమానుడైనటువంటి వాళ్ళను. కాబట్టి హే తాత, అయ్యో చనిపోయినావు అంటూ పాపం సత్యభామ చాలా ఏడుస్తున్నది. తైలద్రోణ్యా మృతం, ఆ తైలద్రోణి అనే ద్రోణి అంటే దొప్ప, ఒక పెద్ద గోలెం అనుకోండి, దాంట్లో తైలం నింపేసి అందులో మృతం ప్రాస్య జగామ గజసవాక్యం. ఈ విధంగా శతధనుడు చంపినటువంటి తన తండ్రి ఆ విషయాన్ని సత్యభామ వెళ్ళి కృష్ణునికి తెలిపింది. ఇక ఆ మృతకళేవరాన్ని తైలద్రోణిలో అంటే ఆ గోలెంలో నూనె పోసి దాంట్లో భద్రపరిచి హస్తినాపురానికి వెళ్ళింది. కృష్ణ పరమాత్మకు ఉన్నదంతా చెప్పింది. అయ్యా వాడెవడో శతధనుడు మా నాయనను సంహరించేసి ఆ మణి ఎత్తుకపోయినాడు అని అనగానే సరే
కృష్ణ పరమాత్మ ఊరుకుంటాడా? ఆ శతధనుడిని నేను చంపుతా నీకెందుకని చెప్పేసి ఆయన సిద్ధపడుతుంటాడు. ఈ విషయం తెలిసిన శతధనుడు ఏం చేస్తాడు, నేను ఇక్కడ ఉంటే కృష్ణుడి చేతిలో చచ్చిపోతా, కాబట్టి ఇక్కడ ఉండకూడదు, మనం పారిపోవాలని చెప్పేసి ఆ మణిని తెచ్చి ఆయన అక్రూరుడి దగ్గర పెట్టి వాడు ఆయన దేశాలు వారిపోతాడు, ఉరుకుతాడు. వాడు వెళ్ళిపోగానే కృష్ణ పరమాత్మ వాడిని పట్టుకుంటాడు. ఇక జైదం లీలయా విశ్వం సృజతి అవతి హంతిచా. కృష్ణుడి శక్తి సామర్థ్యాలతో ఎవరు పోట్లాడతారయ్యా, నిన్ను మేము కాపాడలేం, వెళ్ళిపోని ఇంతకుముందు దుష్ట సలహా ఇచ్చిన మిత్రుడు కూడా వాడిని కాపాడరు. ఆ అక్రూరుడు అలాగే కృతవర్మ ఇద్దరు కూడా నువ్వు ఆ మణిని ఎత్తుకు వచ్చావు కదా, అది ఎక్కడైనా పెట్టేసి నువ్వు వారిపోరా, ఇక్కడ నిన్ను మాత్రం మేము పెట్టుకుంటే వాడు ఆ కృష్ణుడు వచ్చి నీతో పాటు మమ్మల్ని అందరినీ కూడా చంపివేస్తాడు. కాబట్టి కృష్ణుడితో ఎవరు యుద్ధం చేస్తారు? ఆయనతో వైరం పెట్టుకోవడం మంచిది కాదు. ఎందుకంటే యహ ఇదం లీలయా విశ్వం సృజతి అవతి హంతిచ. ఎవడైతే ఈ విశ్వాన్నంతా కూడా సృష్టిస్తాడో రక్షిస్తాడో, అవతి అంటే రక్షిస్తాడు, సృజతి సృష్టిస్తాడు, హంతి అంటే లయం చేస్తాడు, నిర్మూలన చేస్తాడు, ఈ మూడు శక్తులు కలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ కనుక ఆయనతో వైరం మేము పెట్టుకోం, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉమ్మనంగానే వాడు పాపం ఆ శతధనుడు ఒక మనిషి గుర్రాన్ని ఎక్కి అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. ఈ ఊర్లో ఉంటే కృష్ణుడు సంపదాన్ని వాడు వెళ్ళిపోయినాడు. మణిని మాత్రం అక్రూరుడి దగ్గర భద్రపరిచాడు. మరి మన ముగ్గురం దోస్తులం కదా, ఈ ఎత్తుగా వచ్చిన మణిని మనం పట్టుకొని ఉక్కలేను, ఇది నీ వద్ద పెట్టుకొని వెళ్ళిపోయేసరికి వాడిని వెంటబడ్డాడు. శతయోజన వేగంతో వాడు పరిగెత్తుతున్నాడు. అలా వెళుతున్న వాడిని శ్రీకృష్ణ పరమాత్మ వాడి శిరస్సును చక్రాయుధంతో ఖండించి వేస్తాడు. వాడు చనిపోయినాడు. అక్కడ వెతికితే వాడి దగ్గర మణి లేదు. సరే, తర్వాత ఏం తెలుస్తుంది, అనవసరంగా వాడిని శతధనుడిని మనం చంపాం, వాడు మణిని పట్టుకొచ్చి ఎవరి దగ్గర నువ్వు పెట్టాడని చెప్పి కృష్ణ పరమాత్మ అర్థం చేసుకుంటాడు. అతని చంపుడు వృధా అయిపోయింది అని చెప్పి బలరాముడితో కూడా మాట్లాడతాడు. కృష్ణ శతధనుడు ఆ మణిని తప్పక ఇంకెవరికో ఇచ్చి ఉంటాడు, వాళ్ళెవరో మనం వెతకాలి. అతను ఎవరైతే ఆ విదేహాధిపతి అయినటువంటి జనక మహారాజు నేను చూసి వస్తానని చెప్పేసి అక్కడి నుంచి బలరాముడు కూడా కృష్ణుడిని వదిలేసి వెళ్ళిపోతాడు. అక్రూరుడు శతవర్మ ఈ శతక్రతువు చనిపోయిన తర్వాత అక్రూరుడు కృతవర్మ ఇద్దరు కూడా కృష్ణ పరమాత్మను శరణు పెడతారు. అయ్యా, మమ్మల్ని సంహరించకు, ఇదో మా దగ్గర ఉన్నది. ఇక ఈ లోపలనే బలరాముడు ధృతరాష్ట్రుని కుమారుడైనటువంటి దుర్యోధనుడికి ఈ బయలుదేరిన క్రమంలోనే వాడికి విలువిద్యల్లో మంచి యుద్ధాభ్యాసాన్ని బాగా నేర్పిస్తాడు. అంటే ఒక రకంగా దుర్యోధనుడికి బలరాముడు గురువు లాంటి వాడు. తతో శిక్షత్ గదాం కాలే ధార్తరాష్ట్ర సుయోధన. సుయోధనుడికి గదా విద్యలో గదను తిప్పడంలో మంచి నైపుణ్యాన్ని ప్రసాదిస్తాడు బలరాముడు. ఈ విధంగా బలరాముడు జనక మహారాజు చూడడానికి వెళ్తాడు. జనక మహారాజు కూడా ఎదురేగి అమిథిలాధీశుడు ఈయనను చాలా మంచిగా పూజా ద్రవ్యాలతో సత్కరించేసి బలరాముడికి విద్యుక్తంగా సాగర సత్కారాలన్నీ కూడా చేస్తున్నాడు. ఉవాస తస్యాం కచిజిన్ మిథిలాయాం సమా విభు. సమా అంటే సంవత్సరాలు. ఉవాస నివసించాడు. ఎవరు? ఈ బలరాముడు కొన్ని రోజులు మిథిలలో ఆయన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఉంటూ మానిత ప్రీతియుక్తైన జనకైన మహాత్మన తతో శిక్ష గదాశిక్షాం. ఆ సుయోధనునికి గదాశిక్షను కూడా నేర్పించాడని చెప్పి చెప్తున్నాడు. ఈ విధంగా కృష్ణుడు ద్వారకు చేరాడు. పిమ్మట ప్రభు అయినటువంటి వాడు ఇక రాజా అక్రూరుడు ద్వారకా నగరాన్ని వీడి వెళ్ళిపోయినాడు. ఎందుకంటే ఇక్కడ ఉంటే నన్ను సంహరిస్తాడని చెప్పేసి కృష్ణ పరమాత్మను అడిగాడు. అయ్యా, మీరు తీసుకోండి మణి అంటే కృష్ణుడు కూడా అంటాడు, లేదయ్యా, మణి మీ దగ్గరనే ఉంటండి, మీరు గొప్పవారే, కాబట్టి మీ వద్దనే మణి ఉంచండి అని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత సత్రాజిత్తుకు పరలోక ప్రాప్తి కోసం ఆ ఉత్తరాది క్రియలన్నీ కూడా మరి కొడుకులు లేరు కదా, కాబట్టి ఆయనే దగ్గర ఉండి మొత్తం ఆయనకు దౌహిత్రంగా చేయించేస్తాడు. కృష్ణుడి చేత శతధనుడు వధింపబడ్డాడని చెప్పి అక్రూర కృతవర్మలకి ఇద్దరికి కూడా తెలిసింది. అయ్యో, మా మిత్రుడిని చంపాడు కాబట్టి మమ్మల్ని విడిచిపెడతాడా వీళ్ళని చెప్పేసి తమను కూడా వధిస్తాడనే భయవిహ్వలు అయిపోతారు. ప్రాణం దక్కించుకునే ఉపాయం కోసం అందరూ కూడా ద్వారకను విడి ఆ నగర సమీపంలోనే దూరంగా నివసిస్తూ ఉంటారు. ఇగో ఇది అక్రూరుడు ఊరు వదిలి వెళ్ళిపోయినాడు. ఊరు నుంచి బయటకు వెళ్ళిపోగానే ఆ ఊర్లో కరువు కాటకాలు, దుర్భిక్షం మొదలైంది. ఎందుకంటే అక్రూరుడు శ్వఫల్కుడి కొడుకు. శ్వఫల్కుడు అనేటువంటి వాడు ఈ ఎక్కడైతే ఉంటాడో ఆ దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఒకసారి కాశీరాజ్యం అంతా కూడా
దుర్భిక్షంతో అల్లల్లాడిపోతూ ఉంటే అక్కడికి శ్వఫల్కుడు ఉన్నందువల్ల మళ్ళీ ఆయన రాగానే వర్షాలన్నీ మొదలై మళ్ళీ పంటలు పండినాయి. ఆయన కొడుకు ఈయన కనుక ఈ అక్రూరుడు కూడా అంతటి శక్తిమంతుడు, అలాంటి తండ్రి అంతటి ప్రభావశాలి అక్రూరుడు కూడా. కాబట్టి అక్రూరుడు ఉన్న చోట వర్షాలు పడతాయి, బాగా దేశం సుభిక్షంగా ఉంటుంది. కానీ ఇవాళ కృష్ణుడి భయంతో అక్రూరుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు, ఊరవతల పోయి ఉంటున్నాడు. ఆ దాంతో మళ్ళీ ఇక్కడ కూడా ద్వారక అంతా కూడా దుర్భిక్షం ప్రారంభమైంది. ఆ ప్రదేశం అంతా కూడా వర్షాలకు లోటు ఉండదు కనుక ఆయన లేకపోయే వరకు వర్షాలు పడతలేవు. ఇదంతా చూశాడు. ఇక అక్రూరుడు వచ్చి కృష్ణ పరమాత్మకు నమస్కరించి, అయ్యా మీరు రావాలి, మీరు వచ్చేసి ఈ ఊరిలో ఉండండి, ద్వారకలో మీరు బయటకు వెళ్ళకండి అని కృష్ణ పరమాత్మ అక్రూరుడిని స్వాగతిస్తాడు. ఎందుకంటే ఆయన ఉంటే వర్షాలు పడతాయి. వాళ్ళ తండ్రిలాగా వాళ్ళ యొక్క కాలే అంత గొప్పది. శ్వఫల్కుడు ఎలాగైతే ఆయన అడుగు గొప్పదో ఆ విధంగానే వర్షాలు పడాలంటే మనమైతే భిక్షేశ్వరుని గుళ్ళో వెళ్ళి మోరికడ్డం బండబెట్టి మన్ను ఊసి ఇంత రేగటి మన్ను పెట్టి చక్కగా శివుడు మునిగిందాక తలో బిందె నీళ్లు తీసుకుపోయి పోసుడు, ఆ భిక్షేశ్వరుని కరుణతోటి వర్షాలు కురవడం మన మందిరంలో కొంచెం ఆచారంగా ఉన్నది. అయితే ఇక్కడ అలాంటి ఆ శ్వఫల్కుడు ఆయన కొడుకైనటువంటి అక్రూరుడు ఇద్దరు కూడా గొప్పవాళ్లే. శ్వఫల్కుడు కాశీనగరాన్నంతా కూడా సుభిక్షం చేశాడని అంటారు. అలాగా అక్రూరుడు ఇక్కడ వర్షాలు పడాలి కనుక కృష్ణ పరమాత్మ ఆ విషయం తెలిసినవాడు కనుక నీకేం భయం లేదు, నీకు అభయం ఇస్తున్నాను, నువ్వు వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి ఉండు అని ఆ అక్రూరుణ్ణి తన ద్వారకు పిలిపిస్తాడు. ఆయన వచ్చి ఆయన అతి సత్కారాలను తీసుకొని హృదయంలో ఉన్న భావాన్ని కృష్ణుడు గుర్తిస్తాడు కదండి, భావగ్రాహి జనార్దన. కాబట్టి అక్రూరుడికి స్వాగతం చెబుతూ ఉంటే మధుర భాషణాలన్నీ చేసి దరహాసంతో అడిగాట. ఇలా మాట్లాడుతుంటే అక్రూరుడు అమూల్యమైనటువంటి శతధనుడు వెళ్ళిపోతూ నా మణిని నా చేతిలో పెట్టి వెళ్ళిపోయినాడు. కృష్ణ, నా దగ్గర మణి అయితే భద్రంగా ఉన్నది, మీకు నేను తెచ్చిస్తానంటాడు. అయ్యా శ్రమంతకబడి అది నీ దగ్గరనే అక్కడ ఉంచినాడని చెప్తున్నావు కదా, అది నీ వద్దనే భద్రంగా ఉన్నది, అది నాకు ఆ సంగతి తెలుసు. అందుకని దానికి వచ్చినటువంటి ఏదైతే ధనం ఉంటుందో అదంతా కూడా రాజుగారికి ఇద్దామని చెప్పాను. సత్రాజిత్తుకు పుత్ర సంతానం లేదు కాబట్టి అతని కూతురు కొడుకులు అంటే దౌహిత్రులే, దుహిత అంటే పుత్రిక, దౌహిత్రులు అంటే పుత్రిక కొడుకులు, ఈ విధంగా దౌహిత్రులే పిండ తర్పణ తిలా తర్పణ చేయాలి కనుక వాళ్ళందరికీ చేస్తేనే ఆయన రుణ విముక్తుడవుతాడు. ఆ విధంగా రుణం తీర్చుకుంటారు. మిగిలిన ఆస్తిపాస్తులన్నీ కూడా వారికే ఉన్న ఆ ఉత్తరాధికారికే చెందుతాయని చెప్తూ ఉన్నాడు. ఏవం సమాభిరాలబ్ధ శ్వఫల్క తనయోమణిం ఆదాయ వాససాచ్ఛన్నాం దదౌ సూర్య సమప్రభం. సూర్య సమానమైనటువంటి ప్రభ ఉన్నటువంటి ఆ మణిని చూశాడు. సర్వేశ్వరుడు భగవానుడు ఈ మణిని మాత్రం తీసుకోకుండా నాకు కళంకం వచ్చింది కాబట్టి తొలగించుకోవడానికి ఆ మణిని నేను వెతికాను, ఇది నాకేం వద్దని చెప్పడం. ఈ విధంగా పాపహరమైనటువంటి ఈ శమంతకోపాఖ్యానాన్ని ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా పఠించిన వారికి, విన్నవారికి, నిత్యం స్మరించిన వారికి పాపాల నుంచి కూడా వాళ్ళు విముక్తులవుతారు. వాళ్ళ మీద ఉన్నటువంటి నిందలు అపవాదులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి చెప్తూ ఉన్నాడు. రుణాపాకరణే యావదపేక్షితం తావదరిక్తం సర్వం అపుత్రస్య ధనం దౌహిత్రాః గృహీయు అని శాస్త్రం. అంటే తండ్రి గారు సంపాదించిన ఆస్తి మొత్తం కొడుకులు లేని వాళ్ళ యొక్క బిడ్డల పెద్ద కొడుకు చెందుతుంది అని చెప్పి, బిడ్డల పిల్లలకు దౌహిత్రులకు చెందుతుంది అని చెప్పి శాస్త్రం ఉన్నది కనుక ఆ శాస్త్రవచనానుసారంగా వాళ్ళకు చెందింది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక తర్వాత కృష్ణుడు అక్రూరుడు పొంగానే అరిష్టాలు రావడం, ఇక కాశీరాజు కూతురు గాంధీనిచ్చి, ఆయనకు గాంధీ ఆమె పేరు, ఆ ధాకు ఒత్తువ లేదండి, దానిచ్చి పెళ్లి చేశాడు. అలా కరువు కాటకాలు అక్కడ కాశీలో కూడా నిర్మూలించబడ్డాయని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక శ్వఫల్కుడి కుమారుడైనటువంటి అక్రూరుడు కూడా వచ్చి ఇక్కడ మళ్ళీ ద్వారకలో అడుగుపెట్టాడు. ఈ ఊరు కూడా సుభిక్షంగా జరిగింది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక కృష్ణుడు కాళింది, మిత్రవింద, నాగ్నజితి అంటే నగ్నజిత్ కూతురైనటువంటి నాగ్నజితిని, భద్రను, లక్ష్మణను వీళ్ళందరినీ కూడా పరిణయమాడడం ఈ యొక్క అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు. ఇంద్రప్రస్థంగత శ్రీమాన్ యుయుధాది విరచిత. ఉద్ధవుడు చెప్పినట్లుగా కృష్ణ పరమాత్మ మళ్ళీ ఇంద్రప్రస్థానికి బయలుదేరి వెళ్ళిపోయినాడు. దృష్ట్వాతమాగతం పార్థ ముకుందం అఖిలేశ్వరం ఉత్తస్థుర్యుగ పద్వీరాః ప్రాణాముఖ్యమివాగతం. కృష్ణ పరమాత్మ రాగానే అందరూ కూడా తమ తమ ఆసనాల నుంచి ఒక్కసారి లేచారు. ఎదురేగి వాళ్ళందరూ కూడా ఆయనకు నమస్కరించారు. పరిష్వజ్య అచ్యుతం వీరాః అంగసంగహతైన సహ సానురాగస్మితం వక్రం వీక్షతస్య ముదం యయుః. పరిష్వజ్య అతన్ని అందరూ వచ్చి ఆలింగనం చేసుకుంటున్నారు. కృష్ణ పరమాత్మ వస్తున్నాడు, ఆయన స్పృశిస్తేనే పాపాలు నశిస్తాయి కనుక అందరూ కూడా ఆయనకు నమస్కరిస్తున్నాడు. ఇక కృష్ణుడి వదనాన్ని దర్శిస్తేనే మహా సంతోషం కలుగుతుంది, ఆయన చరణాలను ముట్టుకుంటే ఇంకింత పాతక నాశనం అవుతుంది. అలాంటిది కృష్ణ పరమాత్మను అందరూ కూడా నమస్కరించడం. ఇంకా చెప్తూ ఉన్నాడు. తథైవ సాత్యకి పార్థై యుధిష్ఠిరస్య భీమస్య కృత్వా పాదాభివందనం ఫాల్గుణం పరిరభ్యాథ యమాభ్యాంచాభినందత. కృష్ణుడు కూడా
ధర్మరాజును భీముణ్ణి అందరినీ కూడా కలిశాడు. అర్జునుడిని కౌగలించుకున్నాడు, ఆయనను ఆదరించాడు, ఆయన చరణాలకు నమస్కరించాడు. అక్కడ వెళ్ళి పృథాం సమాగత్య కృత అభివాదన, కృష్ణుడు వెళ్ళి తన ఆ కుంతీదేవికి కూడా నమస్కరించి వచ్చాడు. అమ్మ బాగున్నారా అత్తగారు అని చెప్పేసి ఆమెకు నమస్కరించాడు. ఈ విధంగా ప్రభు హృదయానికి అందరినీ కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆదరిస్తున్నాడు. ఈ విధంగా కృష్ణుడు బంధుమిత్రుల స్నేహాలన్నీ కూడా ఆ యోగక్షేమాలన్నీ కూడా విచారిస్తూ ఉన్నాడు. ఇలా కుంతిని ఆదరిస్తూ చెప్తూ ఉన్నాడు, అమ్మ ఎంత మంచి పని చేశావు, హాయిగా 5 కొడుకులు నువ్వు, అందరు కూడా దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు చేసిన లక్కవీళ్ళు యొక్క పన్నాగల నుంచి వాళ్ళని రక్షించి బయటకు తీసుకురావడంలో నీ యొక్క పాత్ర చాలా గొప్పది. తథైవ కుశలన్నోభూతి, నీ కొడుకులు 5 కూడా మళ్ళీ లక్క ఇంటి వచ్చి బ్రతికి బట్టగట్టారని చెప్పి కృష్ణ పరమాత్మ ఆమెకు నమస్కరిస్తున్నాడు. ఇక 4 నెలలు కృష్ణ పరమాత్మ అక్కడనే ఇంద్రప్రస్థంలో నివాసంగా ఉన్నాడు. ఏకదా రథమారుహ్య విజయోవానర ధ్వజం గాంధీవం ధనురాదాయ తుణౌ చాక్షయ సాయకౌ. ఒకసారి అక్కడ ఉన్నటువంటి అర్జునుడు ఇంద్రప్రస్థం నుంచి ధనుస్సు ఆయుధాలన్నీ కూడా బాణాలన్నీ కూడా తీసుకొని ఆయన అడవిలోకి వేటకని చెప్పి వెళ్ళాడు. వెళ్ళేసరికి కవచధారి కపిధ్వజం రథాన్ని ఆరోధించి వెళ్తూ ఉంటే ఆ వీరశిరోమణి కృష్ణుడితో కూడా విహారానికి సాకం కృష్ణేన సన్నద్ధ విహర్తుం విపినం మహత్. కృష్ణుడు అన్నాడు, నేను కూడా వస్తాపై ఇద్దరం పోదాం, కాసేపు తిరుగుదామని చెప్పి అడవిలోకి వెళ్ళిపోయినారు. వాళ్ళక్కడ కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కూడా అడవిలో వాక్యాలిగా వెళ్ళినప్పుడు బహువ్యాళ మృగాకీర్ణం పాపకృత్ వీరహ పరవీరహ. ఈ విధంగా తాపసులకు మృగ బాధను తొలగించడం కోసం, అంటే తపస్సు చేసుకునే వాళ్ళను బాధించే హింసక ప్రాణులు ఏవైతే ఉంటాయో సింహాలు, చిరుతపులు, పురుగులు ఇట్లాంటి వాటిని అన్నింటిని కూడా సంహరించుకుంటూ ఇద్దరు కూడా కృష్ణ పరమాత్మ అలాగే అర్జునుడు ఇద్దరు కూడా వెళ్ళారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి తత్రోపశ్య విషదం పీత్వా భారీ మహోరథం, అర్జునుడికి దాహం వేసింది. కృష్ణోదృశతో కన్యాం చరంతీం చారు దర్శనాం. వాళ్ళకు మంచి అందగత అయినటువంటి ఒక అమ్మాయిని చూశారట ఇద్దరు కూడా అక్కడ కూర్చొని నీళ్లు తాగడానికి. అహం దేవస్య సవితురు దుహితాపతిమిచ్చతి. ఆమె సూర్యుని పుత్రిక, ఆమె చూశారు. చూసి కాళింది అనేట ఆమె, కాళింది అంటే మీ అందరికీ తెలుసు యమునా నది. యమున అలాగే యముడు ఇద్దరు కూడా సూర్యుడి యొక్క కొడుకు కూతురుగా చెప్తూ ఉంటారు. మనం యమద్వితీయ రోజు కూడా వారిని ఆరాధిస్తాం. దాన్నే భాయిదూజ్ అని చెప్పి చేస్తూ ఉంటారు. సోదరుడిని పిలిచేటువంటి సందర్భం. అలాగా ఆ కాళింది అంటే యమున తన సోదరుడైనటువంటి యముణ్ణి ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టేటువంటి రోజుది. ఆ విధంగా కాళింది అర్జునుడితో అంటూ